లా అండ్ ఆర్డర్ పై రెండవ రోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ఫేక్ రాజకీయాలను సహించమన్నారు. ఎవరి బెదింపులకు భయపడే పరిస్థితిలో కూటమి ప్రభుత్వం లేదన్నారు. లా అండ్ ఆర్డర్ని పరిరక్షిస్తామన్నారు. లా అండ్ ఆర్డర్ని అతిక్రమించే వాళ్ళని నిర్మోహమాటంగా హ్యాండిల్ చేస్తామన్నారు. మత ఘర్షణలు, ఫ్యాక్షన్ రాజకీయాలు, రౌడీలను, తీవ్రవాద సంస్థలను పరిష్కరించిన చరిత్ర తమదేనన్నారు. నేరం చేయాలంటే రాష్ట్రం నుంచి బయటకు పారిపోయే పరిస్థితి వస్తుంది తప్ప నేరం చేసి రాజకీయ ముసుగులో ఇష్ట ప్రకారం చేస్తానంటే జరగనీయకుండా చేస్తామని హెచ్చరించారు. మేము నేరాలు చేయం, ఘోరాలు చేయం, కానీ మీరు చేస్తే సహించమని ముఖ్యమంత్రి చంద్రబాబు కఠినంగా హెచ్చరించారు. ఏదేమైనా ఇలాంటి సమస్యలన్నిటికీ ఒకటే మార్గం ప్రజా చైతన్యం, ప్రజల్ని అప్రమత్తం చేయడం తప్ప వేరే మార్గం లేదు. తప్పకుండా నేను ఒకటే చెప్తున్నా, ఫేక్ రాజకీయాలు సహించాం. ఎవరి బెదిరింపులకు భయపడే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదని మరొకసారి హెచ్చరిస్తున్నా, గట్టిగా చెప్తున్నా. లా అండ్ ఆర్డర్ పరిరక్షిస్తాం. లా అండ్ ఆర్డర్ని ఎవరు వైలేట్ చేసినా, ఎవరు వాళ్ళ చేతుల్లో తీసుకోవాలన్నా వాళ్ళందరినీ నిర్మోహమాటంగా హ్యాండిల్ చేస్తాం. మత ఘర్షణల్ని, ఫ్యాక్షన్ రాజకీయాల్ని, రౌడీల్ని, తీవ్రవాద సమస్యని పరిష్కారం చేసే చరిత్ర ఇక్కడే మాది. నేరాలు చేయాలనుకుంటే రాష్ట్రం నుంచి బయట పారిపోయే పరిస్థితి వస్తుంది తప్ప ఇక్కడుండి నేరాలు చేసి రాజకీయ ముసుగులో మీ ఇష్ట ప్రకారం ఆడాలంటే మాత్రం జరగనీయకుండా చేస్తామని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. మేము నేరాలు చేయం, ఘోరాలు చేయం, కానీ మీరు చేస్తే మాత్రం సహించేది లేదని మరొకసారి హెచ్చరిస్తున్నాను అధ్యక్ష.